ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత. పిఠాపురంలో జనసేన, బీజేపీ, టీడీపీల మధ్య సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న వంగ గీతతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండడంతో పక్క వంగ గీత ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో గెలుపు నాదే అన్నారు. ప్రస్తుతం వంగ గీత పర్యటనలో బిజీగా ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ పోటీ దిగుతానంటున్నారు. మీరు ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజల మద్దతు రకంగా మద్దతు సంపూర్ణంగా ఉంది. ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం, మా కోసం ఉండే ప్రభుత్వాన్ని ఫీల్ అయ్యే విధంగా ఈరోజు పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ఏ సంక్షేమ పథకాలైనా కూడా నేరుగా ఏ విధమైన మధ్యవర్తిత్వం లేకుండా, లంచం లేకుండా, సిఫార్సు లేకుండా పార్టీలకు అతీతంగా వారి ఇంటి దగ్గరికే వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు ఓటేస్తున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 1,00,000 మెజార్టీ ఇస్తారన్న భరోసాతో ఆయన మనం ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ఒకటే ఇంకా తక్కువగా ఉంది, మిగతాదంతా కూడా మెజార్టీ కోసమే ఈ పోటీ అనేది పవన్ ప్రకటన. మరి దీన్ని ఎలా తీసుకుంటారు? అది వారి పార్టీ అంచనా కావచ్చు. ఎందుకంటే 1,00,000 మెజార్టీ చెప్పారు, ఓటుకి 1,00,000 ఖర్చు పెడతారన్నట్టుగా చెప్పారు. అంటే ఓటర్లని ముందు మనం అభ్యర్థించాలి, ముందు మనల్ని గెలిపించడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి మన ఎజెండా తెలియజేయాలి, మనం ఏం చేస్తామో తెలియజేయాలి, ఏం చేయబోతామో తెలియజేయాలి. అది చేయడానికి మా పార్టీ తరఫున పార్టీ పూర్తిగా సంపూర్ణంగా ప్రజల్లో విశ్వాసం ఉంది. పవన్ కళ్యాణ్ ఓడించడానికి సర్వం సిద్ధం అవుతుంది. తాడేపల్లి నుంచి పిలుపులు వస్తున్నాయి నేతలందరికీ. నిన్న పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని రమ్మన్నారు, పవన్ ఓడించాలన్నారు. ఇప్పటికే కురసాల కన్నబాబును కూడా నియమించారు. ఇటు గుల్లపురులు, మరోపక్క దాడిశెట్టి రాజా తుని ఎమ్మెల్యే మంత్రి. సో ఇంతమంది ఓ పక్క మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం పిఠాపురం. అంటే ఇదంతా వంగ గీత కోసమా, పవన్ కళ్యాణ్ కోసం? మేము గెలవటం కోసం, మా పార్టీ గెలవటం కోసం. మేము ఎవరిని ఓడగొట్టాలని చూడడం, మేము గెలవాలని చూస్తాం. ఇది ఎవరైనా సరే రేపొద్దున మా ప్రత్యర్థి వచ్చినా ఆయన కోసం పనిచేయడానికి చాలామంది వస్తారు. మా కోసం, మా పార్టీ గెలుపు కోసం, మా పార్టీ విజయం కోసం, మా పార్టీ అభ్యర్థి విజయం కోసం చేస్తారు. ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చేదే తప్ప ఎవరినో ఓడగొట్టడానికి కాదు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. నాకు ఒక అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను, ఒకవేళ పవన్ ఎంపీకి వెళ్ళిపోతే నేను పోటీ చేస్తాను ఆయన చెప్తున్నాడు తాజాగా. మరోపక్క కాపు ఓటింగ్ 90,000 ఓటు పై చిలుకు కాపు ఓటింగ్ ఉందన్నారు. నా ఓటింగ్ 1,00,000 ఉందని వర్మ చెప్తున్నారు. అంటే ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా అంటే మీరు దీన్ని ఏ లెక్కని లెక్కేసుకొచ్చిండ్రు ఓటు? అంటే పొత్తుల యొక్క వాళ్ళ పొత్తుల యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగానూ పూర్తి అండర్స్టాండింగ్తో జరగలేదు అనేది అర్థమవుతుంది. ఇంకా క్యాండిడేట్స్ ప్రకటించాక కూడా రకరకాలుగా టాక్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలకు అర్థమవుతుంది. గతంలో వంగ గీత ప్రజారాజ్యంలో ఉన్నారు, ఫ్యూచర్లో జనసేనకు వచ్చేస్తారని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ మంగళగిరి సాక్షిగా అన్నారు. అంటే ఆయన అనుకుంటున్నారు నేను గెలిచిన తర్వాత వంగ గీత జనసేనలోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు. నేను ముందే దీనికి సమాధానం కూడా చెప్పాను. ఇది పూర్తిగా అవగాహనతో మాట్లాడాల్సిన అంశాలు. ఎందుకంటే రాజకీయంగా వచ్చినప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ప్రజలందరితో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సందేశాలు అందులో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఇప్పుడు నేను అభ్యర్థిగా, నా పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఉన్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో నేను అభ్యర్థిగా ఉన్నాను. ఆయన ఒక పార్టీ తరఫున ఒక పార్టీ పిఠాపురంలో అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు వెళ్ళి ప్రజల్లోకి ఎలా చేయాలో చెప్పాలి, కానీ మా పార్టీకి రండి అంటాం బాగోదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ ఆయన్ని మా పార్టీలోకి ఆహ్వానిస్తే ఏమైనా బాగుంటుంది. 2-3 రోజుల్లో పర్యటన స్టార్ట్ చేయబోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్. సో ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్ని అంటే పిఠాపురం ప్రజలు ఆశీర్వదిస్తారంటారు. పిఠాపురం ప్రజలు వాళ్ళకి ఎవరు దగ్గరగా ఉంటారు, ఎవరు పిలిస్తే పలుకుతారు, ఎవరు తాళ్ళకి సేవ చేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఏ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది, ఏ అభ్యర్థి మీద నమ్మకం ఉందని పూర్తి అవగాహన ఉంది. ఆ నమ్మకం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది, ఆ నమ్మకం వంగ గీత మీద ఉంది. మహిళా ఎమ్మెల్యేగా మరోసారి గెలవబోతున్నారు ఖచ్చితంగా. తథ్యం ఇది. మా నాయకులంతా సిద్ధంగా ఉన్నారు, ప్రజలంతా ఆశీర్వదిస్తారు. విజయం తథ్యం. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 పిఠాపురం నియోజకవర్గం నుంచి.